శ్రీ సాయి సచ్చరిత 51వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ కులదేవతాయై నమ, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ, శ్రీ సద్గురు సాయినాథాయ నమ. భక్తులకు ఆశ్రయమైన సాయి మీకు జయము జయము. గీతార్థాన్ని వ్యాఖ్యానించిన గురువరా, సకల సిద్ధులను ప్రసాదించే ప్రభు నన్ను కరుణించండి. వేడిని తగ్గించటానికి మలయగిరిపై చందన వృక్షాలు పెరుగుతాయి. అట్లే ప్రపంచంలోని ప్రజలను సుఖపెట్టడానికి మేఘాలు భూమిపై వర్షిస్తాయి. దేవతలను పూజించటానికి వసంత ఋతువులో పూలు పూస్తాయి. అట్లే శ్రోతలను సంతోషపరచటానికి ఈ సాయి కథా పరంపరలు ఉదయించాయి. ఈ సాయి చరిత్రను వింటే శ్రోతలు, వక్త ఉభయులు పవిత్రులవుతారు. విన్నవారి చెవులు, చెప్పిన వారి నోళ్ళు పవిత్రమవుతాయి. గత అధ్యాయంలో అజ్ఞాన నిరసనమవుతే జ్ఞానం ఎలా ప్రకటమవుతుంది అన్న విషయం మరియు తత్విద్ది ప్రణిపాతేన అన్న శ్లోకానికి అర్థం వ్యాఖ్యానించడం జరిగింది. భగవద్గీత పరిసమాప్తిలో 18వ అధ్యాయ అంతమందు 72వ శ్లోకం చివర శ్రీకృష్ణుడు అర్జునుని అడిగాడు, ఇప్పటి వరకు ప్రవచనం విన్నావు కదా, మరి దాంతో నీకు మోహం తొలగిపోయిందా అని ఇదే ప్రశ్నను స్పష్టంగా అడిగాడు. కానీ జ్ఞానం కలిగిందా అని అడగలేదు. అట్లే అర్జునుడు కూడా నా మోహం తొలగిపోయిందని జవాబు ఇచ్చాడే కానీ జ్ఞానం కలిగింది అని చెప్పలేదు. మోహం విచ్చిత్తి అయిందని చెప్పాడు. మోహం కేవలం అజ్ఞానం. రెండిటి అర్థం ఒక్కటే అని గీతార్థాన్ని ఎరిగిన వారికి తెలుసు. యత్వయోక్తవచస్తేన మోహోయం విగతో. 11వ అధ్యాయారంభంలో అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇదే అన్నాడు. ప్రస్తుతం ఈ నూతన అధ్యాయంలో కాకాసాహెబ్ దీక్షితు బాబా మొదట షిరిడీలో ఎలా స్థిరపరచారు అన్న విశేషమైన విషయాన్ని గూర్చి వివరిస్తాను. అతనికి షిరిడీలో గల రుణానుబంధం, అతనికి సాయిబాబాతో గల దృఢమైన సంబంధం ఏర్పడటానికి మూల కారణాన్నంతా మొదటి నుండి వినండి. అతని విస్తార కథ చిన్న పెద్ద అందరికీ తెలిసినదే. కానీ అతడు మొదట షిరిడీకి ఎలా వచ్చాడు అని అందరికీ తెలియదు. పూర్వపుణ్యం కారణంగా పరమేశ్వరుని కృపాదృష్టి లభిస్తుంది. దానివలనే తరువాత సద్గురువుతో కలయిక ఏర్పడి శిష్యునికి ఆనందం సమృద్ధిగా లభిస్తుంది. ఈ విషయాన్ని గూర్చి ఈ అధ్యాయంలో శ్రోతల హృదయాలకు ఆనందాన్ని కలిగించే కథాత్రయాన్ని, ముగ్గురు భక్తుల మహాభాగ్యాన్ని వర్ణిస్తాను. పరమార్థ ప్రాప్తి కోసం కోటానుకోటి ఇతర ఉపాయాలెన్నో ఉన్నా సద్గురు కృపాదృష్టి లేకపోతే పరమార్థం ప్రాప్తించదు. ఈ విషయంలోని మధురమైన కథను వింటే శ్రోతల కోరిక తీరి వారికి తమ శ్రేయస్సును సంపాదించుకోవాలన్న శ్రద్ధ కలుగుతుంది. గురుభక్తులను సమాధానపరచే పరమ పావనమైన ఈ అధ్యాయాన్ని శ్రోతలు తమ మంచి కోసం సావధాన చిత్తంతో శ్రవణం చేయండి. హరి సీతారాం దీక్షిత్ కాకాసాహెబ్ అన్న పేరుతో ప్రసిద్ధుడు. బాబా భక్తులందరూ అతనిని ప్రేమతో సగౌరవంగా స్మరిస్తారు. అతని గత చరిత్రను వినాలన్న ఉత్సుకత గల భావికులైన భక్తులకు, రసికులకు ఆనందదాయకమైన అతని కథను సగౌరవంగా చెప్తాను. క్రీస్తు శకం 1909వ సంవత్సరం వరకు కాకాసాహెబ్ సాయిబాబా అన్న పేరే తెలియదు. తరువాత అతడే సాయి యొక్క పరమ భక్తునిగా ప్రసిద్ధి చెందాడు. విశ్వవిద్యాలయంలోని విద్య పూర్తి అయిన తర్వాత ఎన్నో సంవత్సరాలు గడిచాక ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్ లోనావలాకు వచ్చాడు. నానా దీక్షిత్ పాత స్నేహితుడు. చాలా సంవత్సరాలు తరువాత వారిద్దరూ కలుసుకుని పరస్పర సుఖ దుఃఖ విషయాలను ముచ్చటించుకున్నారు. లండన్ నగరంలో రైలు బండి ఎక్కుతున్నప్పుడు దీక్షితుని కాలుజారగా ఆ కాలికి తగిలిన గాయం బాధ శత విధాల చికిత్సలు చేసినా తగ్గలేదు. బాధ గురించిన వృత్తాంతాన్నంతా సంభాషించుకుంటూ ఉండగా అక్కడ సహజంగా శ్రీ సాయిబాబా మహిమ నానాకు గుర్తుకు వచ్చింది. ఈ కాలి కుంటితనం పూర్తిగా పోవాలని ఉందా? ఉంటే మా గురువుగారి దర్శనానికి రండి అని నానా కాకాసాహెబ్తో చెప్పాడు. పైగా నానా ఆశ్చర్యకరమైన సాయి యొక్క వృత్తాంతాన్ని, ఆ సత్పురుష శిరోమణి గురించి మహిమను ఎంతో సంతోషంగా దీక్షితునకు తెలియచేశాడు. నా మనుషులు ఎంత దూరంలో ఉన్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే దారం కట్టి పిచ్చుకొని లాక్కుని వచ్చినట్లు వెంటనే లాక్కొని వస్తాను అని బాబా నిత్యం చెప్పే వచనం. మనం వారి మనుష్యులం కాకపోతే వారి వైపు ఆకర్షింపబడం అని నానా చెప్పాడు. మీరు వారి మనిషి కాకపోతే మీకు వారి దర్శనం కాదు. ఇదే బాబా యొక్క గుర్తు. కనుక మీ అంతటా మీరు అక్కడికి వెళ్ళలేరు. సాయి గురించి వర్ణన విని దీక్షితు మనసుకు సంతోషం కలిగి నేను వచ్చి బాబాను దర్శనం చేసుకుంటానని నానాతో చెప్పాడు. ఈ నా కాలి గురించి మాటెందుకు,
శరీరం నశ్వరం కనుక ఈ కాలి బాధ ఎంత కాలమైనా ఉండని, దాని గురించి నాకేం చింతలేదు. నిరతిశయ సుఖం సంపాదించుకోవటానికి నేను తప్పక మీ గురు దర్శనానికి వెళతాను. నాకు అల్ప సుఖాలపై కోరిక లేదు, నేను వానిని కోరను. బ్రహ్మ కంటే వేరే సుఖం లేదు, అదొక్కటే అమూల్యమైన సుఖం. ఆ సుఖం కొరకు నేను మీ గురువుకు దాసుణ్ణవుతాను. ఈ కాలి కుంటితనం ఇలాగే ఉండిపోని, నాకు దీని చింత ఏం లేదు. కానీ నా కుంటి మనసును బాగు చేయండని ప్రార్థిస్తాను. ఏవేవో సాధనలు చేసి చాలా శ్రమపడ్డాను, కానీ మనసు స్థిరపడట్లేదు. స్వాధీనంలో ఉంచుకోవాలని ఎంత ప్రయత్నించినా నాకు తెలియకుండానే అది జారిపోతోంది. మనసును నిగ్రహించాలని ఎంత జాగ్రత్త పడినా మనసు ఆశ్చర్యంగా దృష్టికి అందకుండా తప్పించుకుని తిరుగుతోంది. నానా, నేను మీ గురువును దర్శనానికి వచ్చి నా మనోవైకల్యాన్ని తొలగించమని వారిని ప్రార్థిస్తాను. నశ్వరమైన శరీర సుఖాలపై విరక్తి కలిగి పరమాత్మ సుఖంపై ప్రీతికల భక్తులు పరమార్థాన్ని సంపాదించుకోవటం సాయికి పరమసంతోషం. శాసనసభ ఎన్నికల విషయాలనే చర్చించుకుంటూ అంతటా ఈ విషయాన్నే ముచ్చటించుకుంటూ జనులందరూ ఆ పనులలో నిమగ్నులయ్యారు. కాకాసాహెబ్ కూడా తన కోసం ప్రజల అభిమతాన్ని సంపాదించుకోవటానికి స్నేహితుల వద్దకు అనుకోకుండా అహ్మద్నగర్ వెళ్ళాడు. కాకాసాహెబ్ మిరికరు అక్కడి సర్దారు. అతడు దీక్షితుకు చాలా సన్నిహితుడవటం వలన దీక్షితు అతని వద్ద బస చేశాడు. అప్పుడు అహ్మద్నగర్లో అశ్వ ప్రదర్శన ఉన్నందువలన దానికోసం అనేక రకాల మనుష్యులు అక్కడ పోగయ్యారు. బాలాసాహెబ్ మిరికరు కోపరగాం మామలతేదారు అహ్మద్నగర్లో అశ్వ ప్రదర్శనానికి హాజరయ్యాడు. దీక్షితు అక్కడికి వచ్చి నా పని అయిపోయింది. షిరిడి ఎలా వెళ్ళాలి, అక్కడకు ఎవరు తీసుకుని వెళ్ళగలరు? అతని షిరిడి ధ్యాస పట్టుకుంది. అతనికి బాబాతో దర్శన యోగం కలగాలని దీక్షితుకు అదొక్కటే ఆలోచన. ఎవరు నా వెంట వచ్చి నన్ను బాబా సన్నిధికి తీసుకుని వెళ్ళి వారి పాదాలపై పడవేస్తారు అని దీక్షితుకు చాలా వింత. ఎన్నికల పని ముగిసిపోగానే ఇక షిరిడి ఎలా వెళ్ళాలని దీక్షితుకు చింతపట్టుకుంది. మిరికరుకు ఆ విషయాన్ని మనవి చేశాడు. కానీ కాకాసాహెబ్ మిరికరు అతని కుమారుడు బాలాసాహెబ్ ఇద్దరు తమలో దీక్షితు వెంట ఎవరు వెళ్ళాలని ఆలోచించారు. ఆ ఇద్దరిలో దీక్షితుకు తోడుగా ఒకరు వెళితే చాలు, కానీ ఎవరు వెళ్ళాలి అని నిశ్చయించటానికి ఆలోచించసాగారు. మానవుని ఆలోచన ఒకటైతే పరమేశ్వరుని సంకల్పం మరొకటి. దీక్షితుని షిరిడి ప్రయాణానికి అనుకోని ఘటన సంభవించింది. ఇక్కడ దీక్షితు తప్పిస్తూ ఉండగా అక్కడ భక్తుని ప్రబలమైన కోరికను తీర్చటానికి సాయి సమర్థులు ఎలా కరిగిపోయారో చూడండి. దీక్షితు చింతిస్తూ బాధతో కూర్చొని ఉండగా మాధవరావు అహ్మద్నగర్కు వచ్చాడు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. మాధవరావు అత్తగారి ఆరోగ్యం బాగాలేదు. వెంటనే భార్యతో సహా రమ్మని నగరు నుండి అతని మామ టెలిగ్రామ్ ఇచ్చాడు. ఆ తంతి వార్త అందుకోగానే అతడు తయారై బాబా అనుమతి తీసుకుని భార్యతో సహా ఆ ఇద్దరు చితలికి వెళ్ళారు. 3 గంటలకు వెళ్లే రైలు బండిలో ఇద్దరు అహ్మద్నగర్కు వెళ్ళి టాంగా బండిలో ఇంటి గుమ్మం వద్ద దిగారు. ఇంతలో నానాసాహెబ్ పాండ్షే, అప్పాసాహెబ్ గద్రే అశ్వ ప్రదర్శన సందర్భంలో ఆ దారిలో వెళుతూ అక్కడికి వచ్చారు. అనుకోకుండా మాధవరావు టాంగా బండి నుండి దిగటం చూచి వారికి అత్యంత ఆనందాశ్చర్యాలు కలిగాయి. భాగ్యవశాత్తు షిరిడిలో మాధవరావు ఇక్కడికి వచ్చాడు. దీక్షితును కూడా షిరిడీకి తీసుకుని వెళ్ళటానికి ఇంతకంటే మంచి తోడు ఎవరు ఉన్నారు? మాధవరావును పిలిచి మిరికరు ఇంటికి కాకాసాహెబ్ దీక్షితు వచ్చాడు. నీవు అక్కడికి వెళ్ళు, బాబా లీలలను చూడు. దీక్షితు మాకు మంచి స్నేహితుడు, నీవు వెళితే మీ ఇద్దరికీ పరిచయం అవుతుంది. దీక్షితు షిరిడి వెళ్ళాలని అత్యంత కుతూహలంగా ఉన్నాడు. నీవు రావటం అతనికి ఎంతో ఆనందం అని అతనితో చెప్పి ఈ విషయాన్ని దీక్షితుకు తెలియజేశారు. కానీ దానితో దీక్షితు చింత దూరమై అతనికి సంతోషం కలిగింది. మామగారి ఇంటికి వెళ్ళి చూడగా అత్తగారి ఆరోగ్యం బాగానే ఉంది. మాధవరావు కాసేపు విశ్రమించి మిరికర వద్ద నుండి పిలుపు వచ్చింది. ఆ ఆహ్వానాన్ని అందుకుని మాధవరావు సాయంకాలం పూట దీక్షితుని కలుసుకోవటానికి బయలుదేరి వెళ్ళాడు. అదే మొదటిసారి అతడు దీక్షితుని చూడటం. బాలాసాహెబ్ ఒకరికి పరిచయం చేశాడు. ఆ రాత్రి ఇద్దరు 10 గంటల బండిలో వెళ్ళటానికి ప్రయాణం నిశ్చయమైంది. ఆ విధంగా నిర్ధారణ అయ్యాక ఆ తర్వాత వింతను చూడండి. బాలాసాహెబ్ బాబా యొక్క ఫోటో పైనున్న తెరను తొలగించాడు. అది బాబా ఫోటో. బాబా భక్తుడైన మేఘ బాబాను త్రినేత్రుడైన శంకరునిగా భావించి పరమ ప్రేమతో పూజించేవాడు. ఆ పటం పైన గాజు పలక విరిగిపోవటం వలన దానిని బాగు చేయటానికి షిరిడీ నుండి బాలాసాహెబ్ తన వెంట నగరకు తెచ్చాడు. బాగుపరిచాక ఆ ఫోటో దీక్షితుని కోసం ఎదురు చూస్తున్నట్లుగా మిరికరి ఇంట్లోని హాలులో
బట్టతో కప్పబడి ఉంది. అశ్వ ప్రదర్శన సమాప్తి అయ్యాక బాలాసాహెబ్ తిరిగి వెళ్ళటానికి ఇంకా వ్యవధి ఉండటం వలన ఆ ఫోటోను షిరిడీకి తీసుకుని వెళ్లే బాధ్యతను మాధవరావుకు అప్పచెప్పాడు. బాబా ఫోటోపైని తెరను తొలగించి మాధవరావుకు ఇచ్చి దీన్ని తీసుకుని సుఖంగా షిరిడీకి వెళ్ళమని అతనికి చెప్పాడు. సర్వాంగ మనోహరంగా ఉన్న ఆ పటంపై ప్రథమ దృష్టి పడగానే దీక్షితు నమస్కరించి ఆనందంగా అవలోకించాడు. అకస్మాత్తుగా ఆ విచిత్ర ఘటన ద్వారా దర్శనమిచ్చిన సాయి సమర్థుని చూచి దీక్షితుని కళ్ళు చెమర్చాయి. ఎవరి దర్శనాన్ని కోరుకుంటున్నాడో వారి పటం వారి మూర్తిలా దారిలోనే కనిపించటం అతనికి అత్యంత ఆహ్లాదం కలిగింది. ఆ పటం షిరిడీ నుండి మిరికరు ఇంటికి రావటం, ఆ సమయంలోనే దీక్షితు అక్కడ ఉండటం విచిత్రమైన ఘటన. దీక్షితు మనసులోని కోరికను తీర్చటానికి సాయి సమర్థులు మిరికరు ఇంటికి ఆ మిషతో వచ్చినట్లు అనిపించింది. లోనావలలో నానా కలిసి మాట్లాడటం, అక్కడే బాబా యొక్క గురుత్వాకర్షణ, బాబాను కలుసుకోవటానికి అంకురార్పణ జరిగింది. లేకపోతే షిరిడీలోని బాబా పటం అప్పుడే అక్కడికి ఎందుకు రావాలి? అంతకాలం ఎందుకు వస్త్రంతో కప్పబడి ఉండాలి? అనుకున్న ప్రకారం మాధవరావు మరియు దీక్షితు బాబా పటాన్ని వెంట పెట్టుకుని ఆనందంగా బయలుదేరారు. ఆ రాత్రి భోజనమయ్యాక ఇద్దరూ స్టేషన్కు వెళ్ళి 2వ తరగతి టికెట్టును తీసుకున్నారు. 10 గంటలయ్యేసరికి రైలు బండి చప్పుడు వినిపించింది. 2వ తరగతి బోగీలో జనం నిండిపోయి ఉండటం చూచారు. అలా తటస్థపడిన ఆ పరిస్థితికి ఇద్దరికీ బాగా చింత పట్టుకుంది. బండి కదలటానికి కాస్త సమయమే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? జనం ఎక్కువ ఉండటం వలన వెనుకకు వెళ్ళిపోయి మరలా షిరిడీకి వెళ్ళాలని ఇద్దరు నిశ్చయించుకున్నారు. ఇంతలో అకస్మాత్తుగా బండిలో దీక్షితుకు పరిచయం ఉన్న గార్డు కనిపించాడు. అతడు వారికి చక్కగా ఫస్ట్ క్లాస్లో కూర్చొనే ఏర్పాటు చేశాడు. బండి తర్వాత ఎక్కి కూర్చుని బండిలో బాబా యొక్క కథామృతాన్ని మాధవరావు ప్రేమావేశంతో చెప్తుంటే దీక్షిత్ ఆనందంగా ఆలకించసాగాడు. ఈ విధంగా సమయం సుఖంగా త్వరగా గడిచిపోయింది. బండి కోపరగాం చేరగానే ఇద్దరు బండి దిగారు. అక్కడ అనుకోకుండా స్టేషన్లో నానాసాహెబ్ చందోర్కర్ చూచి దీక్షితుకు చాలా సంతోషం కలిగింది. ఇద్దరు అలా కలుసుకున్నారు. నానా కూడా బాబా దర్శనానికి షిరిడీ బయలుదేరాడు. ఆశించకుండానే సంభవించిన యోగానికి ముగ్గురు ఆశ్చర్యపోయారు. తర్వాత ముగ్గురు టాంగా కట్టించుకుని ముచ్చటించుకుంటూ అక్కడి నుండి బయలుదేరారు. దారిలో గోదావరి స్నానం చేసి పవిత్ర షిరిడీ క్షేత్రానికి చేరుకున్నారు. సాయిబాబా దర్శనంతో దీక్షితుని మనసు ద్రవించింది. కళ్ళు అశ్రువులతో నిండాయి. ఆనందం ఉప్పెంగింది. నేను కూడా నీ కోసం ఎదురు చూచి నిన్ను కలుసుకోవటానికి శ్యామాను నగరుకు పంపాను అని సాయిబాబా అతనితో స్పష్టంగా చెప్పారు. దీక్షితుకు శరీరం పులకించింది. అశ్రువులతో కంఠం గద్గతమైంది. శరీరమంతా చెమటలు పట్టి కంపించింది. చిత్తవృత్తి ఆనందఘనమైంది. శరీరం వణకసాగింది. కళ్ళు అర్ధోన్మీలితమయ్యాయి. అపరిమిత ఆనందంలో ఈరోజు నా దృష్టి సఫలమైందని సాయి చరణాలను ఆలింగనం చేసుకున్నాడు. మనసుకు ధన్యత అనిపించింది. అతనికి ఎనలేని ఆనందం కలిగింది. అలా తన శరీరాన్ని సాయి సేవకు అర్పించాడు. అతనికి సాయి చరణాలలో నిష్ట కుదిరింది. సాయి అనుగ్రహాన్ని పూర్తిగా సంపాదించాడు. సాయిబాబా సేవ చక్కగా చేయటానికి షిరిడిలో ఒక గృహాన్ని నిర్మించి అనేక సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. సాయి మహిమను బాగా విస్తరింపజేశాడు. సారాంశం: సాయిబాబా తమను సేవించే భక్తులను నిష్కాములనుగా చేస్తారు. వారు భక్తులకు విశ్రామధామం, భక్తులకు పరమ సుఖాన్ని ప్రసాదిస్తారు. చంద్రునికి అనేక చకోరాలు, కానీ చకోరాలకు నక్షత్రనాథుడు చంద్రుడు ఒక్కడే. అట్లే తల్లికి అనేక మంది బిడ్డలున్నా బిడ్డలందరికీ తల్లి ఒక్కటే. సూర్యునికి కమలాలు అనేకం, కానీ కమలాలకు సూర్యుడు ఒక్కడే. గురువుకు భక్తుల అసంఖ్యాకం, కానీ భక్తులకు తండ్రి అయిన గురువర్యులు సాయి ఒక్కరే. మేఘం కోసం ఆతురతపడే చాతక పక్షులు అనేకం, కానీ చాతక పక్షులకు మేఘం ఒక్కటే. అట్లే బాబాకు అనేక మంది భక్తులు, కానీ భక్తులకు తల్లి తండ్రి సాయి ఒక్కరే. భక్తితో వారి శరణుజొచ్చిన వారి గౌరవాన్ని కాపాడడం, ప్రేమతో వారి కార్యాన్ని సఫలం చేయటం ఇవాళ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రపంచంలో ప్రాణంతో ఉన్న జీవులను మరణం అంతం చేస్తుంది. నేను నిన్ను విమానంలో తీసుకుని వెళ్తాను అని సాయిబాబా దీక్షితుకు అభయం ఇచ్చారు. వారు చెప్పిన ప్రకారం దీక్షితు తన నోటితో సాయి యొక్క గుణగణాలను గానం చేస్తూ ఉండగా అతనికి మరణం సంభవించింది. నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూచాను. మేము రైలు బండిలో ఒక బల్ల మీద కూర్చొని పరస్పరం సాయి సమర్థుని గూర్చిన విషయాలను మగ్నమై ఉండగా అతడు అకస్మాత్తుగా విమానాన్ని ఎక్కినట్లు అనిపించింది. దీక్షితు ఆ సమయాన్ని ఉపయోగించుకుని అకస్మాత్తుగా తన మెడను నా భుజంపై ఆంచి సుఖాన్ని, శాశ్వతానందాన్ని పొందాడు. అతని శరీరం అటు ఇటు పొరలలేదు. కంఠంలో గురక శబ్దం లేదు. ఏ బాధ లేదు. అందరూ చూస్తుండగా మాట్లాడుతూ ఉన్న అతని శరీరం చలనరహితమైంది. అలా దీక్షితు మన
తన మానవ శరీరాన్ని వదిలి ప్రాణజ్యోతిని ఆత్మలో విలీనం చేశాడు. విమాన మార్గాన ఆత్మస్వరూపంలో కలిసిపోయాడు. అతని జ్యోతి విశ్వజ్యోతిలో విలీనమైపోయింది. సాయి చరణాలలో ధ్యానమగ్నుడవగా అతని శరీరాభిమానం పూర్తిగా నశించి మనోవృత్తి సంపూర్ణంగా శాంతించింది. శరీరాన్ని పూర్తిగా కృష్ణార్పణం చేశాడు. క్రీస్తు శకం 1926 వసంత సంవత్సరంలో జ్యేష్ఠ బహుళ ఏకాదశి రోజున దీక్షితు కర్మభూమిని వదిలి బ్రహ్మ పదాన్ని పొందాడు. ఇది అతని శరీర అవసాన సమయమని అనుకున్నా, అతనికి విమానం వచ్చిందని అనుకున్నా, అతడు సాయి చరణాలలో లీనమైనట్లు ఎవరైనా దీనిని అంగీకరించాల్సిందే. ఇటువంటి ఉపకారానికి రుణం తీర్చుకోవచ్చు అని అనుకునేవారు భక్తి విశ్వాసాలు అసలు లేనివారు. ఎందుకంటే ప్రపంచంలో కనిపించే వస్తువులను ఇచ్చి గురువు రుణాన్ని తీర్చుకోవటం స్వప్నంలో కూడా సంభవం కాదు. చింతామణిని ఇవ్వాలని అనుకుంటే అది రోజు చింతను పెడుతుంది. అటువంటి వస్తువును ఇచ్చి ఆలోచనను అందని ఆత్మవస్తువును చూపించే గురు రుణాన్ని తీర్చుకోవాలనుకోవటం అవివేకం. నిర్వికల్ప వస్తువును ప్రసాదించే గురువుకు కల్పతరువును ఇచ్చి రుణం తీర్చుకోవటం సాధ్యమా? పోనీ ఈ అన్నిటికంటే గురువుకు పరశువేదిని ఇవ్వతలచితే పరశువేది ఇనుమును కేవలం బంగారంగా మాత్రం చేస్తుంది. కానీ గురువు బ్రహ్మరసాన్ని ఆస్వాదింపచేస్తారు. ఏ కోరికలు లేని గురువుకు కామధేనువును ఇచ్చి వారి రుణాన్ని తీర్చుకోవాలంటే తీరుతుందా? అది కోరికలను ఇంకా పెంచుతుంది. కోరికలు లేని గురువు ఏ కష్టము లేని స్థితిని ప్రసాదిస్తారు. మాయాతీతమైన పరతత్వాన్ని ప్రసాదించే గురువుకు మాయా ప్రదర్శనమైన విశ్వంలోని సంపత్తినంతా ఇచ్చి గురువు రుణాన్ని తీర్చుకోవాలనుకుంటే అది తీరుతుందా? శరీరాన్ని గురువుకు దిగదురుపు తీయాలనుకుంటే శరీరం నశ్వరమైనది కదా. ప్రాణాలను గురువుకు నివాళిగా అర్పించాలనుకున్నా అది మిథ్యే. సద్గురువు శాశ్వతమైన సత్య వస్తువును ప్రసాదించే దాత. వారికి మిథ్యా వస్తువులను అర్పిస్తే రుణం తీరటం అసంభవం. అందువలన అనన్య శ్రద్ధాపూర్వకంగా సాష్టాంగ దండ ప్రమాణాలను అర్పించి వారి ఉపకారాలను స్మరించుకుంటూ సద్గురు చరణాలకు శిరస్సుతో వందనం చేయండి. గురువు యొక్క ఉపకారాన్ని ఎల్లప్పుడూ స్మృతిలో ఉంచుకోవడమే శిష్యునికి అలంకారం. అంతేగాని వారి ఉపకారం నుండి రుణ విముక్తులవ్వాలని తలచే శిష్యులు ఆత్మానంద సుఖాన్ని పోగొట్టుకుంటారు. ఇంతవరకు కథను శ్రవణం చేసిన శ్రోతల తృష్ణ పెరిగింది. వారి కుతూహలాన్ని గమనించి వారి జిజ్ఞాసను తీర్చే ఒక చిన్న కథను మనవి చేస్తాను. సామాన్య సంసారుల వలె సాధువులు కూడా బంధువుల ప్రేమను చూపుతారు. లేదా లౌకిక వ్యవహారాలలో తాము ఎంత దక్షతగా ప్రవర్తిస్తారో ఆ మర్మాన్ని తెలియజేస్తాను. భక్తులను ఉద్ధరించడానికి సాయి ఆయా పాత్రలను స్వయం నటిస్తూ పరమార్థాన్ని బోధిస్తారు. ఈ విషయాన్ని తెలిపే ఒక చిన్న కథను శ్రోతలు శ్రద్ధగా వినండి. ఎవరు ఏమీ చెప్పకుండానే సత్పురుషులు ఇతర సాధువులను ఎలా గుర్తుపడతారో అన్న విషయం తెలుస్తుంది. ఒకసారి గోదావరి నదీ తీరాన ఉన్న రాజమహేంద్ర పట్టణానికి శ్రీ వాసుదేవానంద స్వాముల వారు విచ్చేశారు. వారి ఉపనామం సరస్వతి. వారు గొప్ప అంతర్జ్ఞాని, కర్మ మార్గాన్ని నిష్టగా అవలంబించిన వారు. వారి కీర్తి గంగా భూతలంపై ప్రతిధ్వనిస్తుంది. వారి కీర్తిని ఆ నోట చెప్పుకోగా విన్న నాందేడు పట్టణంలోని పుండలీకరావు మొదలగు భక్తులు స్వామి దర్శనానికి వెళ్ళాలని గట్టిగా నిశ్చయించుకున్నారు. వారు బయలుదేరి రాజమహేంద్ర పట్టణం చేరుకున్నారు. ఉదయం గోదావరి తీరానికి స్వామి దర్శనానికి వచ్చారు. ప్రభాత సమయాన నాందేడ్కర్ ఇతర భక్తులు నోటితో స్తోత్రాలను పఠిస్తూ గోదావరి స్నానానికి బయలుదేరారు. అక్కడే ఉన్న స్వామిని చూచి భక్తులు వారికి భక్తిగా సాష్టాంగ నమస్కారం చేశారు. సహజంగా కుశల ప్రశ్నలు అవి అయ్యాక మాటలలో షిరిడీ విషయం వచ్చింది. సాయి నామం చెవులలో పడగానే స్వామి తమ చేతులను జోడించి ప్రణామం చేసి వారు మాకు సోదరులు, నిష్కాములు, వారి యందు మాకు అపారమైన ప్రేమ అని చెప్పారు. అక్కడ ఉన్న ఒక శ్రీఫలాన్ని స్వామి పుండలీకరావు చేతికి ఇచ్చి షిరిడీకి వెళ్ళినప్పుడు దీనిని మా సోదరుని పాదాలకు వందనం చేసి అర్పించు. ఈ దీనిని పై అనుగ్రహం ఉండాలని, వీనిని మరచి పోవద్దని, నాకు వారిపై ఎల్లప్పుడూ ప్రేమ పెరుగుతూ ఉండాలని చెప్పు. వారికి నా నమస్కారం అని చెప్పు. మీరు మరల షిరిడీ వెళ్ళినప్పుడు నా సోదరునికి ఈ శ్రీఫలాన్ని నా నమస్కారాలతో అర్పించండి. మేము స్వాములం, మేము ఎవరికి వందనం చేయరాదని మా నియమం. అయినా ఈ సందర్భంలో అది శుభప్రదమని ఆ నియమాన్ని ఉల్లంఘిస్తున్నాను. అందువలన సాయిబాబా దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ శ్రీఫలాన్ని సాయి చరణాలయందు మరిచిపోకుండా అర్పించండి అని చెప్పారు. వారి మాటలను విని పుండలీకరావు వారి పాదాలకు వందనం చేసి వారి ఆజ్ఞానుసారం ఆచరిస్తామని చెప్పాడు. స్వామి ఆజ్ఞను శిరసావహించి తాను ధన్యుణ్ణి
అని తలచి స్వామికి శరణు వేడి పుండలీకరావు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. స్వామి సాయిబాబాను సోదరుడు అని అనటం పొరపాట. యావజ్జీవమగ్నిహోత్రం జుహూయాత్ అన్న శృతి వచనానికి అనుగుణంగా సాయిబాబా ప్రవర్తించారు. బాబా ఎదుట అహోరాత్రులు అగ్ని ప్రజ్వలిల్లుతుంది. అది వారి వ్రతం. ప్రజలు దానిని ధుని అని అంటారు. భక్తులు బాగు కోసం, వారి చిత్తశుద్ధి కొరకు, బ్రహ్మ ప్రాప్తి కొరకు అగ్నిహోత్రాది కర్మలను, ఇతర సాధనలను బాబా ఆచరించేవారు. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి కూడా యతి. వారు అగ్నిహోత్ర వ్రతాన్ని ఆచరించేవారు. అందువలన వారు బాబాను సోదరుడని అనటం అర్థం లేని మాట కాదు. తరువాత నెల తిరగకుండా పుండలీకరావు నలుగురు మిత్రులను వెంటబెట్టుకుని సాయిబాబా దర్శనానికి బయలుదేరే యోగం వచ్చింది. సామానులను, పళ్ళు, పలహారాలను మరియు మరచిపోకుండా స్వామి ఇచ్చిన కొబ్బరికాయను తీసుకుని అందరూ సాయి దర్శనానికి ఆనందంగా బయలుదేరారు. మనమాడులో దిగారు. కోపరగాం బండికి వ్యవధి ఉండటం వలన బాగా దప్పిక కలిగితే ఒక కాలువ దగ్గరకు వెళ్ళారు. పరగడుపున ఒట్టి నీరు త్రాగటం ఆరోగ్యానికి హానికరమని ఫలహారానికి తెచ్చుకున్న అటుకుల పొట్లాన్ని బయటకు తీశారు. వారిని నోట్లో వేసుకోగా ఆ అటుకులు చాలా కారంగా ఉన్నాయి. కొబ్బరి లేకుండా వారిని తినలేరు గనుక వారి శ్రమ వ్యర్థమనిపించింది. అప్పుడు ఒకడు కొబ్బరికాయను కొట్టి అటుకులలో కలిపి వాని రుచిని చూడండి అని ఉపాయాన్ని చెప్పాడు. కొబ్బరికాయ అని అనగానే అది వెంటనే సిద్ధమైంది. ఇక పగలగొట్టడం ఎంతసేపు. కొబ్బరికాయ ముక్కలను కలుపుకొని తింటే అటుకులు రుచికరంగా ఉన్నాయి. వారిని తిని నీరు త్రాగారు. కొట్టిన ఆ కొబ్బరికాయ ఎవరిది అని ఎవరు చూసుకోలేదు. ఆకలి బాధలో ఉండిన ఆ విషయాన్ని అంతా మరిచిపోయారు. తర్వాత కోపరగాంకు వెళ్లే రైలు బండిలో కూర్చున్న పుండలీకరావు దారిలో కొబ్బరికాయ గుర్తుకు వచ్చింది. షిరిడీ దగ్గరకు చేరుకునేసరికి అతనిలో కలవరం బయలుదేరింది. వాసుదేవానంద సరస్వతి స్వామి శ్రీ ఫలం పొరపాటుగా అటుకులలో కలిసిపోయింది. అదే కొబ్బరికాయ పగిలింది అని గ్రహించి పుండలీకరావు చాలా భయపడ్డాడు. శరీరం అంతా వణికిపోయింది. సత్పురుషుల పట్ల అపరాధం జరిగింది. అతనికి చాలా బాధ కలిగింది. ఎంత పాపాన్ని మూటగట్టుకున్నాను. స్వామి శాపానికి గురి అయ్యాను. అక్కడ వారి వద్ద నా ప్రలాపనంతా వ్యర్థమైంది. శ్రీఫలాన్ని పట్టిన గతిని గని పుండలీకరావు చాలా కలవరపడ్డాడు. ఆశ్చర్యంతో అతని మనసు మోగబోయింది. అప్పుడు బాబాకు ఏమివ్వాలి, వారితో ఏ విధంగా చెప్పాలి, వారికి నా మొహం ఎలా చూపించాలి, వారికి ఇవ్వవలసిన శ్రీఫలాన్ని కోల్పోయాను కదా, సాయి చరణాలకు అర్పించి వలసిన శ్రీఫలం ఫలహారమైపోయింది, సత్పురుషునికి అగౌరవం జరిగింది అని పుండలీకరావు తనలో దుఃఖపడ్డాడు. బాబా కొబ్బరికాయను అడిగితే మన్మాడ్లో దానిని ఫలహారం చేశామని, ఇప్పుడు ఆ కొబ్బరికాయ లేదని చెప్పలేక అందరూ సిగ్గుతో తలలు దించుకోవాలి అని అందరి మనసులలోనూ బాధ ఉంది. కొబ్బరికాయ తమ వద్దే లేదని నిజాన్ని చెప్పడానికి సిగ్గు. సాయి మహారాజ్ సర్వసాక్షి కనుక వారితో అబద్ధం చెప్పితే పని జరగదు. సాయి దర్శనంతో భక్తులు సంతోషించారు. వారి కళ్ళు ఆనందాశ్రులతో నిండిపోయి వారి మనసులు ప్రసన్నమైనాయి. మనం ఎప్పుడూ తీగలు లేకుండానే వార్తలను పంపుతాము. విజ్ఞానపరంగా ఎంతగానో పురోగమనాన్ని సాధించాము. చాలా గొప్పగా గర్వపడతాం. వాని కొరకు ఎంతో ధనం వ్యయం చేసి అక్కడక్కడ స్టేషన్లను నిర్మించాలి. కానీ సాధు సత్పురుషులకు ఏ సాధనలు అవసరం లేదు. మనసుతోనే వార్తలు పంపుకుంటారు. స్వామి పుండలీకరావు కొబ్బరికాయని ఇచ్చిన వార్తా విషయం సాయినాథునికి ఏ తంతు లేకుండా అందింది. పుండలీకరావు సాయిబాబా దర్శనం చేసుకున్నప్పుడు వారు తమంతా తాము మా సోదరుని వద్ద నుండి తెచ్చిన నా వస్తువు ఇవ్వు అని అడిగారు. అప్పుడు పుండలీకరావు బాబా పాదాలను పట్టుకుని ఆవేదనతో నేనేమని చెప్పను, క్షమించండి, మిమ్మల్ని ప్రార్థించటం తప్ప నాకు వేరే మార్గం లేదు. నేను కొబ్బరికాయను గుర్తు పెట్టుకుని మరీ తెచ్చాను. కానీ ఆకలిని తీర్చుకోవడానికి కాలువ దగ్గరకు వెళ్ళినప్పుడు అందరం దానిని గురించి మర్చిపోయాం. అక్కడ దానినే పగలగొట్టి అటుకులలో కలిపి అందరం ఫలహారం చేశాం. కనుక మీకు మరొక కాయను తెచ్చి ఇస్తాను, దయతో స్వీకరించండి అని అతను లేవబోగా సాయి మహారాజు అతని చేతిని పట్టుకుని వద్దని వారించారు. పొరపాటుగా విశ్వాసఘాతుకం జరిగింది. మీరు దయామయులు, నన్ను క్షమించి మీ హక్కును చేర్చుకోండి. నేను మహా అపరాధిని. సజ్జనులు సాధువులు అయిన స్వామి వచనాన్ని పాటించకుండా మీకు అర్పించవలసిన శ్రీఫలాన్ని నేను తిన్నాను. ఇది సాధువుల మాట జవదాటడం. నేను ఎంతటి మహాపరాధిని. నా ఈ పాపానికి అసలు నిష్కృతి ఉంటుందా? నేను ఎంతటి సిగ్గుమాలిన వాణ్ణయ్యాను. ఆ మాటలు విని బాబా నవ్వుతూ, బాధ్యతగా దగ్గరంచుకోలేని వాడివి, అసలు ఆ కొబ్బరికాయను ఎందుకు తీసుకున్నావు? నీవు నా వస్తువును నాకు తెచ్చి ఇస్తావని నా సోదరుడు నీ మాట మీద ఎంతో విశ్వాసం ఉంచాడు. దాని పరిణామం ఇదేనా? నీవు పనిచేసే పద్ధతి ఇదేనా? నా సోదరునికి కోరిక తీరలేదు కదా,
ఆ శ్రీఫలానికి బదులుగా ఎన్ని తెచ్చి ఇచ్చినా దానికి సమానం కావు. జరగవలసింది జరిగింది. ఇప్పుడు వ్యర్థంగా ఎందుకు దుఃఖిస్తున్నావు స్వామి? నీకు కొబ్బరికాయనివ్వటం కేవలం నా సంకల్పం. నా కోరిక ప్రకారమే ఆ కాయ పగిలింది. కర్తృత్వాన్ని అనవసరంగా నీపై ఎందుకు వేసుకుంటావు? నేను అపరాధిని అని అహంకార బుద్ధితో అనుకుంటున్నావు. నేను కర్తను కాను అన్న నిరహంభావాన్ని అలవరుచుకుంటే ఏ బాధ ఉండదు. పుణ్యకార్యాలు మాత్రం నేను చేశానని అనుకున్నప్పుడు పాపకర్మలను కూడా నేనే చేశానని ఎందుకు అనుకోరు? రెండు కర్మల ఫలితము ఒక్కటే. అందువలన నీవు నిరభిమానంగా ప్రవర్తించు. నీవు నన్ను కలుసుకోవాలన్న నా సంకల్పం వలననే ఆ కొబ్బరికాయ నీ దోసిలిలో పడింది. ఈ మాట ముమ్మాటికి నిజం. మీరు నా బిడ్డలు. మీ నోట్లో పడ్డ ఆ కాయను మీరు నాకు అర్పించినట్లే, అది నాకు నిశ్చయంగా అందినట్లే అని తెలుసుకో. బాబా ఆ విధంగా బాబా తమ వచనాలతో సమాధానపరచగా పుండలీకరావు బాధ మెల్లమెల్లగా తగ్గి అతని మనసు కుదుటపడింది. కొబ్బరికాయ పోవటం అనే మెషతో బాబా యొక్క బోధ అతని మనసుకు ఉపశమనం కలిగించింది. అహంభావంతో సతమతమవుతున్న వారి అహంకారం తొలగిపోయి వారు నిర్దోషులయ్యారు. ఇదే ఈ కథాసారం. మనోవృత్తిలో అహంభావం తగ్గుతున్న కొద్దీ పరమార్థంలో అధికారాన్ని సంపాదించి భవాన్ని సులువుగా దాటగలరు. ఇప్పుడు అపూర్వ మధురము అయిన మూడవ భక్తుని అనుభవాన్ని వింటే బాబా యొక్క అసమాన వైభవం, వారి సామర్థ్యం తెలుస్తుంది. ఉత్తర భాగంలో బాంద్రా తాలూకాలో బాంద్రా పట్టణం పక్కన శాంతాక్రూజ్లో అనే పట్టణంలో హరిభక్తులైన దురంధర కుటుంబం ఉండేది. ఆ సోదరులందరికీ సాధువుల ఎడ భక్తి, వారికి శ్రీరాముని యందు దృఢమైన భక్తి విశ్వాసాలు, రామనామమందు వారికి అనన్య శ్రద్ధ ఉండేవి. ఇతరుల విషయాలలో జోక్యం కలిగించుకోవటం వారికి ఇష్టముండేది కాదు. వారి జీవనం సాధారణంగా ఉండేది. వారి పిల్లలు మంచి ప్రవర్తన కలిగి ఉండేవారు. వారి స్త్రీలు కూడా మంచి ఆచరణను కలిగి ఉండేవారు. అందువలన చక్రపాణి వారికి రుణపడి ఉన్నాడు. వారిలో ఒకరు బాలరాం. అతడు విఠల భక్తుడు, పుణ్యకార్యాలు చేయటంలో ప్రసిద్ధుడు, అందరికీ ప్రీతిపాత్రుడు. అతనికి రాజదర్బారులో మంచి పేరు. 1878 సంవత్సరంలో ఫిబ్రవరి 19వ తారీఖున ఒక రాముని భక్తుని ఇంట ఈ రత్నం భూతలంపైకి వచ్చింది. పాఠారే ప్రభుజాతికి చెందిన ఈ భూషణం ముంబైలో ఒక ప్రసిద్ధ గౌరవనీయమైన కుటుంబంలో జన్మించాడు. ఇతడు పాశ్చాత్య విద్యాపారంగతుడు, న్యాయవాది వృత్తిని చేపట్టినవాడు, తత్వజ్ఞానంలో నిష్ణాతుడు, విద్వాంసుడని అంతటా ప్రసిద్ధి చెందినవాడు. ఇతనికి పాండురంగని యందు అత్యంత ప్రేమ, పరమార్థంలో పరమశ్రద్ధ. ఇతని తండ్రి యొక్క ఆరాధ్య దైవం శ్రీరాముడు. కొడుకుకు విఠలునిపై భక్తి. సోదరులందరూ డిగ్రీలున్నవారు. వారి వ్యవహారం ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉండేది. అయినప్పటికీ బాలరామునిపై వారసత్వంగా అపూర్వమైన మంచి సంస్కార ప్రభావం పడింది. ఆకర్షణీయమైన అతని ప్రవర్తన, నిర్మలమైన విచార సరళి, కుశాగ్ర బుద్ధి, సత్ప్రవర్తన, ఈ గుణాలు అనుకరణీయాలు. ఇతడు సమాజ సేవ బాగా చేసేవాడు. తన సమాజాన్ని గురించిన స్వయం వ్రాశాడు. తన స్వీకరించిన బాధ్యతలన్నీ ముగిసిన తర్వాత పరమార్థాన్ని సంపాదించుకోవాలని బయలుదేరాడు. పరమార్థంలో కూడా మంచి పురోగతిని సాధించాడు. భగవద్గీత, జ్ఞానేశ్వరి గ్రంథాలను పఠించి వానిలో ప్రావీణ్యాన్ని సంపాదించాడు. ఆధ్యాత్మిక విషయాలలో దిట్ట అని పేరు పొందాడు. క్రీస్తు శకం 1925వ సంవత్సరంలో చిన్న వయసులోనే సాయి యొక్క పరమభక్తుడు బ్రహ్మీభూతుడయ్యాడు. అతని గురించి చిన్న కథను వినండి. జూన్ నెల 9వ తారీఖు క్రీస్తు శకం 1925వ సంవత్సరంలో ఇతడు ఇహలోక యాత్రను ముగించి విఠలునిలో లీనమయ్యాడు. క్రీస్తు శకం 1912వ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఒక మంచి రోజున ధురంధర్ సోదరునికి సాయి సత్పురుషుని దర్బారుకు వెళ్లే యోగం వచ్చింది. దీనికంటే 6 నెలల ముందు జ్యేష్ఠ సోదరుడైన బాపూజీ షిరిడి వెళ్ళి వామనరావు వెంట సాయిబాబా దర్శనం చేసుకుని సంతోషంగా తిరిగి వచ్చాడు. అతడు పొందిన మధురానుభవాన్ని మరియు అపూర్వమైన సాయిబాబా యొక్క దర్శన లాభాన్ని తాము కూడా పొందాలని బాలారాం మొదలగు వారు షిరిడి వెళ్ళారు. వీరు షిరిడీకి రాకముందే ఇవాళ ఇక్కడికి నా దర్బారు జనులు అనేకులు వస్తున్నారు అని బాబా అందరి వైపు చూస్తూ అన్నారు. ప్రేమతో నిండిన ఆ మాటలను ఎవరో చెప్పగా విని తాను షిరిడి వస్తున్నట్లు ఎవరికి కబురు చేయలేదే, మరి ఈ విషయం బాబాకు ఎలా తెలిసింది అని దురంధర సోదరునితో చాలా ఆశ్చర్యం కలిగింది. కళ్ళ ఎదుట సాయిని చూడగానే పరుగున పోయి వారి చరణాలను ఆలింగనం చేసుకున్నాడు. మెల్లమెల్లగా ముచ్చటించుకుంటూ ఉంటే అందరికీ ఆనందం కలిగింది. ధురంధర సోదర బృందం రావటం చూచి బాబా, ఈ దర్బారు మనుష్యులు వస్తారని చెప్పాను కదూ, వీరే అని చెప్పారు. తర్వాత బాబా చెప్పిన మాటలలో ఒక్కో పదాన్ని వినండి. పూర్వం నుండి నీకు నాకు పరిచయం, మనది 60 సంవత్సరాల అనుబంధం అని బాబా చెప్పారు. బాలారాం
మొదలగు దురంధరు సోదరులందరూ వినయంగా చేతులు జోడించి బాబా శ్రీ చరణాలను అవలోకిస్తూ వారి ఎదుట నిలుచున్నారు. శ్రీ సాయి దర్శనంతో వారందరి మనసులు ప్రేమతో ఉత్సాహంతో నిండిపోయాయి. వారి కళ్ళు ఆనంద బాష్పాలతో నిండాయి. వారి జన్మ సార్థకమనిపించింది. కంఠం గద్గతమైంది. శరీరమంతా రోమాంచితమైంది. అష్టభావాలు ఉప్పొంగాయి. బాలారాం పరిస్థితిని చూచి సాయినాథునికి సంతోషం కలిగింది. ఎంతో ప్రేమతో వారందరి ఉపదేశ వచనాలను చెప్పారు. శుక్లపక్షంలో చంద్రుని కళలు రోజు రోజుకి పెరిగేలా నన్ను రోజు రోజుకు అధికంగా ఆరాధించేవారు మరియు మనోవృత్తిని కామ క్రోధాది వికారాలను నా కోసం అర్పించిన వారు ధన్యులు. దృఢ విశ్వాసంతో తమ గురువులను ఆరాధించే వారికి పరమేశ్వరుడు రుణపడి ఉంటాడు. అట్టి వారిని ఎవరూ చెడు బుద్ధితో చూడరు. అరగడియ అయినా వ్యర్థం చేయక హరి యొక్క గురువు యొక్క భజనలో శ్రద్ధ కలిగి ఉన్న వారికి గురువు శాశ్వతమైన సుఖాన్ని ప్రసాదించి భవసాగరాన్ని దాటిస్తాడు. ఇటువంటి బాబా వచనాలను విని ఆనందంతో అందరి కళ్ళలో నీళ్లు దిండాయి. మనసును ప్రసన్నమయ్యాయి. అంతఃకరణం గద్గతమైంది. అందరూ వందనం చేసి సాయి వచనాల పూలమాలను తమ మెడలో వేసుకున్నారు. దానితో భక్తి ఉప్పొంగి ఆనందం కలిగింది. తర్వాత అందరూ బసకు వెళ్ళి భోజనానంతరం కాసేపు విశ్రమించి మరల సాయంత్రం బాబా వద్దకు వెళ్ళి వారికి సాష్టాంగ ప్రణామం చేశారు. బాలారాం వినయశీలి బాబా పాదాలను వత్తసాగాడు. బాబా చిలుము గొట్టాన్ని అతని ముందుకు జరిపి పీల్చమని సైగ చేశాడు. అతనికి అది అలవాటు లేకపోయినా బాబా ప్రసాదమని భావించి కష్టంగా పీల్చి దానిని బాబా చేతికి ఇచ్చి భక్తిగా వారికి అభివందనం చేశాడు. బాలారాం భాగ్యం. అప్పటి నుండి అతని ఉబ్బసపు జబ్బు పూర్తయి నయమైంది. ఆ ఉబ్బసపు జబ్బు అతనికి 1-2 రోజులుది కాదు, పూర్తిగా 6 సంవత్సరాల నాటిది. చిలుం ప్రభావం. చెవిలో మంత్రం ఊదినట్లుగా అనిపించింది. చిలుమును ఒక్కసారి పీల్చి సవినయంగా నమస్కరించి తిరిగి ఇచ్చేశాడు. అప్పటి నుండి అతని ఉబ్బసపు జబ్బు పోయింది. మరల ఎప్పుడూ రాలేదు. మధ్యలో ఒకరోజు మాత్రం బాలారాంకు దగ్గు వచ్చింది. అందరికీ చాలా ఆశ్చర్యం కలిగింది. కారణం ఎవరికీ అర్థం కాలేదు. తర్వాత విషయాన్ని కనుక్కోగా ఆ రోజే బాబా తమ శరీరాన్ని వదిలి వేసినట్లు తెలిసింది. ఆ భక్తునికి బాబా అలా సూచించారు. బాలారాంకు దగ్గు వచ్చిన రోజే బాబా తమ శరీరాన్ని త్యజించారు. దీనితో అతనికి తమ నిధనాన్ని సూచించారు. అప్పటి నుండి అతనికి మరణం వరకు మరల ఎప్పుడు దగ్గు రాలేదు. ఈ చిలుము అనుభవాన్ని ఎవరైనా ఎలా మరచిపోగలరు? ఆ రోజు గురువారం. పైగా చావడి ఊరేగింపు. దురంధర్ బృందానికి ఇనుమడించిన ఆనందం లభించి ఆ రోజు స్మరణీయకంగా మిగిలింది. 8 నుండి 9 వరకు బాబా ఎదుట ప్రాంగణంలో తాళాలు, తప్పెట్లు, మృదంగ వాద్యాలతో భజన జరిగింది. భక్తులు అభంగాలు పాడుతూ ఉంటే మరోవైపు పల్లకిని అలంకరిస్తూ ఉండేవారు. పల్లకి తయారయ్యాక బాబా చావడికి బయలుదేరేవారు. ఇది వరలో 37వ అధ్యాయంలో చావడి ఊరేగింపును విస్తారంగా వర్ణించాను. ఇక్కడ చెప్పటం పునరుక్తి అవుతుంది. బాబా ఒక రాత్రి మసీదులో, 2వ రాత్రి చావడిలో గడిపేవారు. వారి నియమం ఆగకుండా వారు శరీరాన్ని విడిచే వరకు సాగింది. ఆ చావడి వైభవాన్ని చూడాలని బాలారాంకు కుతూహలం. అందువలన చావడి ఊరేగింపు సమయానికి సరిగ్గా దురంధర్ బృందం అక్కడికి వచ్చాడు. షిరిడీ గ్రామ వాసులు స్త్రీలు, పురుషులు బాబా వెంట పెట్టుకుని ఎంతో ఉత్సాహంగా జయజయకారాలు చేస్తూ చావడికి బయలుదేరారు. శ్యామసుందర్ అని అందమైన పేరుగల బాబా గుర్రం వీపు మీద జరీ వస్త్రాన్ని ధరించి చక్కటి అలంకారంతో థై అని నాట్యం చేస్తున్నట్లుగా ముందుకు నడిచింది. సన్నాయి, డోలు మొదలగు వాద్యాలు మురుగుతుండగా అలంకరించిన శ్యామాకర్ణతో బాబా పల్లకి వెంట ఊరేగారు. భక్తులు ఛత్రాన్ని పట్టుకున్నారు. పతాకాన్ని చేత పట్టుకుని ఛత్రాన్ని శ్రీ సాయి శిరస్సుపై పట్టుకుని వింజామరణను వీస్తూ నలువైపులా దివిటీలను పట్టుకుని నడిచారు. తాళాలు, మృదంగం మొదలగు వాద్యాలను వాయిస్తూ చక్కగా భజన చేస్తూ బాబాకు ఇరువైపులా నడిచారు. ఇటువంటి రమ్యమైన ఊరేగింపు చావడి సమీపానికి రాగానే బాబా ఆగి ఉత్తరాభిముఖంగా నిలచి విధిపూర్వకంగా చేతులతో ఏవేవో సూచనలు చేశారు. బాబా భక్తుడు మహల్సాపతి బాబాకు ఎడమవైపున బాబా పైన ఉత్తరీయాన్ని పట్టుకున్నాడు. బాబాకు కుడివైపు తాత్యా పాటిల్ లాంతర్ను పట్టుకుని నడిచాడు. బాబా ముఖం అసలే సువర్ణ వర్ణం. పైగా దీపాల ప్రకాశంతో రాగి కలిసిన బంగారంలా అరుణారుణ ప్రభలతో శోభిస్తుంది. ఆ సమయంలోని వారి పవిత్ర దర్శనం మహాభాగ్యం. బాబా ఏకాగ్ర మనసుతో నిలుచుని ఉత్తరాభిముఖంగా కుడి చేతిని క్రిందకు పైకి ఊపినప్పుడు ఎవరినో పిలుస్తున్నట్లు అనిపించింది. అక్కడి నుండి చావడికి బాబాను తీసుకుని వెళ్ళి గౌరవంగా పూర్వకంగా కూర్చోబెట్టి
వస్త్రాలను దివ్యాలంకారాలను అర్పించారు. వారి శరీరానికి చందనం పూశారు. ఒకప్పుడు తురాయితో తలపాగాను, మరొకప్పుడు బంగారు కిరీటాన్ని లేదా ముదురు రంగు తలపాగాను వారి తలపై ఉంచారు. అందమైన జరీ కోటును తొడిగేవారు. అందమైన రత్నాలు ముత్యాల మాలను ప్రేమగా వారి మెడలో వేశారు. ఒకరు వారి నొసటన పరిమళ కస్తూరి తిలకాన్ని దిద్దారు. ఒకరు వారి చరణాలను ప్రక్షాళన చేసి పాద్యాది పూజలు చేశారు. మరొకరు కుంకుమ పువ్వు కలిపిన చందనాన్ని అద్దారు. ఒకరు వారి నోటికి తాంబూలాన్ని అందించారు. బాబాకు పంచారతని కర్పూర నీరాజనాన్ని ఇచ్చినప్పుడు వారి దివ్య తేజస్సు యొక్క శోభ అనుపమానంగా కనిపించింది. పాండురంగ మూర్తి ముఖం దివ్య తేజస్సుతో శోభాయమానంగా వెలిగిపోయేలా సాయిబాబా ముఖం కూడా తేజోవంతంగా ప్రకాశించటం చూచి దురంధర ఆశ్చర్యపోయాడు. ఆకాశంలో మెరిసే మెరుపును భూమిపై నుండి చూడలేనట్లే సాయి నొసటన తేజస్సు చూడలేక కళ్ళు మెరిశాయి. ఆ మరునాడు తెల్లవారుజామున జరిగే కాకడ హారతికి దురంధర ప్రభువులు అప్పుడు కూడా బాబా ముఖంలో అదే తేజస్సును అవలోకించారు. అప్పటి నుండి బాలారాంకు సాయి చరణాలయందు కుదిరిన దృఢమైన నిష్ఠ మరణించే వరకు కొంచెమైనా చలించలేదు. హేమాడ్ సాయి చరణాలకు శరణుజొచ్చి తర్వాతి అధ్యాయంలో ఈ గ్రంథాన్ని సంపూర్ణం చేసి సింహావలోకనం చేస్తాడు. చివరిసారిగా నాయందు శ్రద్ధ చూపించండి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో భక్తత్రయ వృత్త కథనమను 51వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.